పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే కూడా కరెక్ట్ చేసి, అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు, కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్లీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరినీ అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా?